నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. కుటుంబాలు అనేకమైన శ్రమలు వచ్చినాయి అని వేదన పడుతూ ఉంటారు. నీవెక్కడ నుండో తెచ్చిపెట్టుకో, అవసరం నీ క్రియని బట్టి శ్రమ వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జగ్గేని మనం చూసుకుంటే చాలా పన్నులు వసూలు చేసేవాడు, ఒకటికి రెండింతలు వేసేవాడు వడ్డీని. అప్పుడు ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు పిలిచినప్పుడు ఎప్పుడైతే ఆయన ముఖములో ముఖం పెట్టి చూశాడో ప్రత్యేతాపం కలిగింది జగ్గేకి. అయ్యా, నేను చాలామంది దగ్గర తీసుకున్నా, ఒకటికి రెండింతలుగా చెల్లించేస్తానన్నప్పుడు జగ్గి మనసుకి నెమ్మది కలిగింది. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఎలాంటి ప్రార్థన కలిగి ఉంటున్నావు? విశ్వాసంతో ఉంటున్నావా? వ్యర్థమైన జోజం, వేషధారణ, మద్యపానానికి, అనేకమైన వాటికి అలవాటు పడి నీ గుడారం చీకటిలో పెట్టుకుంటున్నావా? నీ బిడ్డలకి నెమ్మది సమాధానాన్ని కోల్పోతున్నావా? ఈరోజే నీ మనోనేత్రాలు తెరవబడునుగాక, నీ దుఃఖ దినము తీరిపోవునుగాక, నా దేవుని మహిమ మీరు చూస్తుదురుగాక. ఈ కొద్ది మాటలు నా ప్రభు ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచినట్లయితే, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ వాక్యం చదివిస్తుందయ్యా. శ్రమలో నేను తోడై ఉండాను అని చదివిస్తున్నవయ్యా. దుఃఖ దినములు తీర్చగలవాడవయ్యా, కన్నీటి నంచుగా మార్చగలవాడివి ప్రభువా. ఎంత బలహీనరాలైనప్పటికీ మీరు బలపరిచి నిలబెట్టుకుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ కృపలో వద్దలు చేసినందుకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి బాబు. ఏ బిడ్డలు ఏ సమస్యలతో వచ్చారు, ఏ ఇబ్బందులతో వచ్చారు, ప్రతి ఒక్కరితో మీరుండి మాట్లాడి మహిమ తెచ్చుకోమని, పరిశుద్ధాత్మ దేవులతో నింపాస్తరించమని నజరుడనేస్తునాథుని పేరిట అడిగి వేడుకున్నాను.